Hello guys, welcome back to my YouTube channel. That's some good ass weed, man. Shit strong. Makes me feel good as a motherfucker. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఒక కొత్త కార్ని అయితే కొనబోతున్నాం గాయస్. అది వచ్చేసి ల్యాండ్ రోవర్ డిఫెండర్ అన్నమాట. సో మనకైతే అది ఎయిర్పోర్ట్లోనే అయితే ఉంది ఇప్పుడు. సో మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అయితే పికప్ చేసుకోవాలి గాయస్. అది ఎయిర్పోర్ట్లో ఎందుకు ఉంది అని అంటే లైక్ అది ఇంపోర్టెడ్ గాయస్, యూకే నుంచి అయితే వచ్చింది. సో యూకే నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేయించుకున్నాం అన్నట్టు. ఇన్ గేమ్ కార్ అయితే కాదు, అది అవుట్ గేమ్ కారే. ల్యాండ్ రోవర్ డిఫెండర్ గాయస్, మేబీ 2022 మోడల్ గాయస్. 22 మోడల్, అదే మోడల్ అది. సో మనమైతే ముందుగానైతే ఎయిర్పోర్ట్కి అయితే పోదాం. పోయినాకనైతే చూద్దాం గాయస్ కార్ ఎట్లా ఉంది అనేది. మీరు కనుక నా ఛానల్కి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరైతే ఏ వీడియో మిస్ గారన్నమాట. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే ఈ వీడియో మొత్తం చూసినాక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి గైస్. ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, లైక్ మీకు ఎట్లాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కూడా ఒకసారి కిందనే అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 కూడా ఉంటుంది అన్నమాట. సో పార్ట్ 1లో అయితే మనం డిఫెండర్ డెలివరీ తీసుకుంటాం అండ్ దాన్ని అయితే మోడిఫై కూడా చేద్దాం గైస్ ఈ వీడియోలో అయితే మనం. సో దాన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళి డెలివరీ తీసుకొని అండ్ మోడిఫై అయితే చేద్దాం. అండ్ మీకు పార్ట్ 2లో డిఫెండర్తోనే గైస్, పార్ట్ 2లో కూడా డిఫెండర్తోనే. ఇప్పుడు రాబోయే ఒక 2-3 వీడియోస్ అన్నీ డిఫెండర్ మీద ఉంటాయి గైస్. లైక్ ఇది వచ్చేసి డిఫెండర్ సిరీస్ అని పిలవచ్చు మనం. అదే గైస్, మీకు లైక్ ఇట్లాంటి టైప్స్ ఆఫ్ వీడియోలు కావాలన్నా కింద కామెంట్ చేయండి. సో గాయస్, మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంతకుముందు వచ్చిన క్లిప్స్ అన్నీ లైక్ క్రాప్ చేసిన క్లిప్స్ గాయస్ అవన్నీ. సో ఎయిర్పోర్ట్ దాకా జర్నీ అయితే లెంత్ ఉండదని అయితే క్రాప్ చేసేసిన, క్రాప్ చేసి ఎడిట్ చేసేసిన. సో మీకు కూడా బోరింగ్ ఉంటుంది, చాలామంది స్కిప్ చేస్తారు జర్నీ అంతా చూస్తారు కానీ. సో గాయస్, మిమ్మల్ని అయితే వీడియో చూడంగా లైక్ ముఖమంతా బోరింగ్ అని అయితే పెట్టి నేనైతే వీడియో మీకు చూపెట్టదలుచుకోలే. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. సో మీరు దానికి చేయాల్సింది ఒక పని, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ కిందనైతే కామెంట్ చేయండి గైస్, హౌస్ అవర్ ఛానల్ అండ్ హౌస్ మై వీడియోస్. సో ఇది వచ్చేసి నా సెకండ్ వీడియో అనుకుంటా ఛానల్లో. సో నీడ్ యువర్ సపోర్ట్ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన కార్ అయితే వచ్చింది అని అన్నారు, బట్ ఇంకా రాలేనన్నారు గైస్. వస్తానైతే ఇదే హ్యాంగర్లోనైతే ఉంటుంది మన కార్ అయితే. సో రాలేదు. సో మనం అంతలోపు అయితే ఎయిర్పోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో పదండి గైస్. ఇక్కడ ఒక డోర్ ఉంది, దీని లోపలికి అయితే పోదాం, ఏమైతే చూద్దాం. సో మేబీ ఇది క్లోజ్డ్ ఉంటుంది అనుకుంటున్నా. క్లోజ్ ఓపెనా? ఓకే గైస్, ఓపెనే ఉంది. సో ఓకే, ఇటైతే బీచ్ ఉంది గైస్ ఆడుకోనీకి. సో మనమైతే మన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వచ్చేంత వరకు అయితే కొంచెం అయితే ఆడుకుందాం గైస్. సో గైస్, మన డిఫెండర్ అయితే వచ్చేసిందంట. మనమైతే ఆటోలో కూడా ఈ డిఫెండర్ వచ్చిందా రాలేదని కూడా మర్చిపోయినాం. సో అదైతే వచ్చేసింది గైస్. కార్గోలో అయితే వచ్చింది, హ్యాంగర్లో అయితే ఉందంట. సో ఇప్పుడే మనకి మన డీలర్ అయితే కాల్ చేసి చెప్పిండు. సో మన డిఫెండర్ అయితే ఇంపోజ్ చేయించింది అయితే ఒక డీలర్ గైస్, వాని పేరు వచ్చేసి బెన్ అన్నమాట. సో ఇంకే కదా ఈ కార్ని కూడా అక్కడనే పార్క్ చేద్దాం మన హ్యాంగర్ దగ్గరనే. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా గైస్ మన కొత్త కార్ని జూనికి అయితే. అయితే పోదాం. ఓకే 1, 2, 3. సో ఎస్ గైస్, దేర్ ఈజ్ అవర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్. అది వచ్చేసి బ్లాక్ కలర్ అయితే వచ్చింది గైస్. సో అదే గైస్ వెళ్దాం. ఓకే
సో అక్కడైతే ఇంకనైతే ఒక ప్లేన్ ఉంది, ఆ ప్లేన్లో అయితే రాలేదు, ఇది కార్గోలో వస్తుంది గైస్, అందులోనైతే రాలేదు, ప్యాసింజర్ ప్లేన్ ఇది. సో ఓకే, ఇప్పటిదాకానైతే బెన్తో అయితే మాట్లాడినాం గైస్. సో బెన్కి అయితే ఒక కార్ కావాలంట. సో మన కార్ కీస్ అయితే ఇచ్చేసిన, అండ్ మనమైతే మన ల్యాండ్ రోవర్ డిఫెండర్ అయితే ఇప్పుడు లాస్ ఏంజలస్ కస్టమ్స్కి అయితే తీసుకెళ్దాం గైస్. లాస్ ఏంజలస్ కస్టమ్స్కి తీసుకెళ్ళి ఓ బెన్ కార్ కీస్ ఇచ్చిన గైస్ వానికైతే, వాడు ఇంకా ఫోన్ మాట్లాడుతుండు. బ్రో బెన్ వెళ్ళి కార్ తీసుకు బెన్. ఓకే వెళ్తుండు, వాడేంది గైస్ మొత్తం లాగ్ ఉన్నాడు, ఏదో ఒకటి. ఓకే ముందుగానైతే మనమైతే లాస్ ఏంజలస్ కస్టమ్స్కి అయితే వెళ్దాం గైస్. లాస్ ఏంజలస్ కస్టమ్స్కి వెళ్ళి అయితే మన డిఫెండర్ అయితే ఇప్పుడు స్టాక్ ఇది వచ్చేసి నాకు తెలిసి సిల్వర్ కలర్ కావచ్చు, బ్లాక్ అయితే కాదు, సిల్వర్ కలర్ అవుతుంది ఇది. దీని అయితే వైట్ కలర్లోకి అయితే మార్చుతాం గైస్. గాయస్ దీని సౌండ్ అయితే మామూలుగా లేదు గైస్, ఇది వచ్చేసి ఎస్యూవీ లెక్కనే అయితే అసలుగా లేదు, ఒక స్పోర్ట్స్ కార్ లెక్కనే ఉంది. ఓకే సో దగ్గరలోనైతే మనకైతే ఒక లాస్ ఏంజలస్ కస్టమ్స్ అయితే ఉంది గైస్, అక్కడికి వెళ్ళి అయితే మనమైతే మన కార్ని అయితే మోడిఫై చేపిద్దాం. సో దీనికి వచ్చేసి నేను వైట్ కలర్ అయితే పెడతా. సో మీకు కనుక వైట్ కలర్ నచ్చకపోతే అయితే ఒకసారి అయితే కిందనైతే కామెంట్ చేయండి, ఏ కలర్ పెట్టుకుంటారో, దీనికి ఏ కలర్ సెట్ అయితే ఒకసారి అయితే కిందనైతే కామెంట్ చేయండి గైస్. సో నేను బయట చూసిన అయితే ఎక్కువ వైట్ కలర్ చూసిన, సో డిఫరెంట్. సో వైట్ లుక్ సెక్సీ, నాకు నచ్చింది వైట్లా, సో అందుకే దీనికి కూడా వైట్ పెడదాం అనుకుంటున్నా. సో వైట్ కలర్ దీనికి ఎట్లా ఉంటుందో వెళ్ళైతే ఒకసారి అయితే కలర్ మార్చి అయితే చూద్దాం. ఈ కార్ వచ్చేసి మాన్స్టర్ గైస్, మొత్తం మాన్స్టర్ లెక్క ఉంది. సో మనమైతే మొత్తం మోడిఫికేషన్ అయిపోయినాకనైతే కలుద్దాం గైస్. సో మన కార్ అయితే మోడిఫై అయితే అయిపోయింది గైస్, చూడండి వైట్లో. సో ఎస్ గైస్ ఇట్ లుక్ సెక్సీ అసలు. సో దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా పెట్టించినాం, అండ్ చూడండి మీకు అయితే చూపిస్తా. యా చూడండి గైస్, అక్కడ బ్యాక్ సైడ్ అయితే ఫెండర్స్ అయితే ల్యాడర్ వచ్చింది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే ఒక బ్యాక్ టైప్ ఆఫ్ ఇంకోటి వచ్చింది, అట్లా కూడా చూపిస్తా ఒక నిమిషం. యా చూడండి గైస్ అది అట్లా వచ్చింది. అండ్ ఇంటీరియర్ అయితే పర్పుల్ పెట్టేసిన, చూడండి. అండ్ బ్యాక్ సైడ్ సీట్స్ 7 సీటర్ ఉంది ఇది, అండ్ పారానామిక్ రూఫ్ కూడా వచ్చింది గైస్. సో ఇంటీరియర్ కూడా బాగుంది గైస్. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే వినండి గైస్. సో గాయస్ మనమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం గాయస్. సో ఈ డిఫెండర్ సౌండ్ వచ్చేసి నాకైతే పిచ్చి అని వచ్చేసింది గాయస్. ఇట్ రోర్స్ లైక్ ఏ బీస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక ఎస్యూవీ సౌండ్ లెక్కనైతే అసలుగా లేదు, ఒక స్పోర్ట్స్ కార్ లెక్కనే వస్తుంది సౌండ్ అయితే. లిటరల్లీ హెల్ గైస్, హెల్ మ్యాడ్ ఉంది సౌండ్ అయితే, చాలా మంచిగా వస్తుంది. ఓ షిట్ గైస్, నేనైతే కావాలని అయితే ఏం గుద్దలేను, వాడే అడ్డం వచ్చాడు, వాడే పడ్డాడు కార్ కింద. ఒక నిమిషం పక్కకు ఆపుకుందాం. ఫ్రాంక్లిన్ దిగు ఒకసారి, కూడా బాగానే బ్లడ్ అంటిందా, దిగు. ఓకే గాయస్ అంటింది, బ్లడ్ అయితే బాగానే అంటింది. ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, వాడైతే చనిపోయాడు. మనకైతే కొత్త కారు లేక కొత్త కారు ఉన్నారా నాయన, ఇట్లా మీరు అడ్డం వచ్చి ఆ కార్ కింద పడుతుంది, ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థమే కాదు. సో ఒకసారి ఓకే గాయస్, ఓకే ఇకనైతే మనకి కార్ వాషర్ ఉంది, మనమైతే వెళ్ళి మన కార్ అయితే వాష్ చేసుకొని ఇంటికి వెళ్దాం మళ్ళీ. సో మనకి ఏం వాంటెడ్ లెవెల్స్ రాలే కాబట్టి ఏం కాదు. సో బ్రో కాల్ మాట్లాడే బ్రో ఒకసారి జరగవా ప్లీజ్, ఇప్పుడు కొన్ని గుద్దేసి వచ్చిన మళ్ళీ నిన్న కూడా గుద్దాలా. సో ఇంతకీ మనం గుద్దినోడు ఉండదు వచ్చి గైస్, చూద్దాం ఒకసారి అయితే పదండి. ఓకే అంబులెన్స్ అయితే వచ్చింది గైస్, వాడైతే బతకాలని కోరుకుంటున్నా. సో నేనైతే పోతున్నా రైట్ సైడ్ కట్ తీసుకున్నాం, మన లోపే వాడైతే రోడ్ మధ్యన అయితే నిలిచినాడు. సో గుద్దినాం గైస్, అంతే తెచ్చిపోయింది కదా స్పాట్, ఏం చేయలేం దానికైతే, మన తప్పైతే ఏం లేదు. సో వీళ్ళైతే బతికినీకి ట్రై చేసేలా లేకుంటే పోస్ట్ మార్టం చేయడానికి వచ్చేలా ఏం అర్థమైతే లేదు. వీళ్ళైతే వాడిని బతికించినట్టు అయితే కనిపిస్తలేరు, వీళ్ళతో ఏం కాదు గైస్.
అంతే గాయస్, చెప్పిన కదా ఏం కాదు వాళ్ళతోని. నేనైతే వాళ్ళని చూస్తూ ఉన్నా, వాళ్ళైతే ఆ డెడ్ బాడీని చూస్తూ ఉన్నారు. ఏం కాదురా నాయన, ఓకే వెళ్ళిపోతుంది గాయస్ వాళ్ళైతే. సో సారీ బ్రో ఫర్ గుద్దుడింగ్ యూ. సో ఈయన ఆత్మనైతే శాంతి చేయడానికి ఇదనైతే కామెంట్ చేయండి గాయస్. సో మై హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఓకే చూసిలా గాయస్, రెస్ట్ ఇన్ పీస్ అనగానే మనకైతే $12 అయితే బోనస్ లెక్క వచ్చేసినాయి. సో ఎటువంటి ఆలస్యం లేకుండా మన కార్ని అయితే వాష్కి ఇచ్చేసి మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇక వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఇదే గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో అయితే ఎట్లా ఉందో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.